నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. బాబు లీకుల వెనుక మర్మం ఏంటి? జగన్ సొంతింటిని చక్కదిద్దుకుంటారా? జగన్కు బాలినేని స్వీట్ వార్నింగ్. సంపద సృష్టిపై మంత్రి గారు ఎంత అద్భుతంగా చెప్పారయ్యా. లోకేష్ ప్రయత్నానికి ఫలితం ఉంటుందా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని రాజకీయ చాణక్యుడని ఎందుకు ముద్దుగా పిలుస్తారో తాజాగా ఆయన ఇస్తున్న లీకులే చెబుతాయి. ఎన్నికలకు ముందు అలవి కాని హామీలు ఇచ్చారని ఇంటా బయట అందరూ అన్నారు. ఇన్ని హామీలు అమలు చేయడానికి రాష్ట్ర ఖజానా సహకరిస్తుందా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. సంపద సృష్టిస్తాననే దబాయింపుతో తనను ప్రశ్నించే వాళ్ళ నోళ్లు మూయించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ఎలాగైతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు, కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాల అమలు ఎప్పుడని వాటి లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఆశలపై నీళ్లు చల్లేలా టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు వస్తున్నాయి. తనకు అధికారం కట్టబెట్టిన ప్రజానీకం మనసెరిగి సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టాల్సిన చంద్రబాబు నాయుడు సరికొత్త ఎత్తుగడ వేశారు. ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఏపీ ప్రభుత్వాన్ని నడపడం భారంగా ఉందని, కావున రాష్ట్ర రథసారథి ఇబ్బందుల్ని అర్థం చేసుకునేలా ప్రజల్లోకి తీసుకెళ్లాలని తన పార్టీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయడం గమనార్హం. రాష్ట్ర ప్రజానీకాన్ని షాక్కు గురిచేసే అంశంగా చెప్పొచ్చు. టీడీపీ అనుకూల పత్రికలో కథనం వచ్చిందంటే దాని వెనుక ఉద్దేశాలేంటో రాష్ట్ర ప్రజానీకానికి బాగా తెలుసు. బాబును ఆరాధించే పత్రికలు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఎంపీలతో ఆయన అన్న మాటలు ఏంటి అంటే, ఆర్థికంగా తీవ్రమైన క్లిష్ట పరిస్థితులు ఉన్నా వాటిని ఎదుర్కొంటూ ఎంత కష్టపడుతున్నామో ప్రజలకు తెలియాలి. రాష్ట్రంలో ఏ శాఖలోనూ పైసా కూడా నిధులు లేవు. వైసీపీ దిగిపోతూ ప్రభుత్వాన్ని దివాలా తీయించింది. కొత్త ప్రభుత్వం రాగానే కొన్ని సమస్యలు పరిష్కారం కావాలని ప్రజలు ఆతృత పడతారు. మనం ఎన్ని సమస్యల్లో కూరుకుపోయి ఉన్నామో వారికి తెలిస్తే మన కష్టం విలువ తెలుస్తుంది. అవసరమైన చోట మనం ఉన్న పరిస్థితిని ప్రజలకు వివరించండి. దానిని మార్చడానికి ఎంత ప్రయత్నిస్తున్నామో కూడా చెప్పండి. ఎక్కడైనా పాలకులు ప్రజల కష్ట నష్టాలు వినడం చూసాం. వాటి పరిష్కారానికి తామున్నామని భరోసా ఇచ్చే ముఖ్యమంత్రుల గురించి కథలుగా విన్నాం. కానీ చంద్రబాబు తీరు అందుకు భిన్నంగా ఉండడం ఆశ్చర్యం వేస్తోంది. బాబు ఇబ్బందుల్ని ప్రజలకు తన ఎంపీల ద్వారా వివరిస్తారట. ఆయన ఆర్థిక ఇబ్బందుల్ని అర్థం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని అడగకుండా నోళ్లు మూయించే పన్నాగానికి తెరలేపారనే సంకేతాలు వెలువడుతున్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కారం కావాలని ప్రజలు ఆతృత పడతారనే కామెంట్ వెనుక లోతైన అర్థం దాగి ఉంది. సంక్షేమ పథకాలు అమలు చేయాలనే డిమాండ్స్ వెల్లువెత్తడాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందుల్ని వివరించడం ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలనే ఒత్తిడి చేయరనేది బాబు ఉపాయం. అయితే ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులతో తమకు పని ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తమకు హామీ ఇచ్చారని వాటిని అమలు చేయాలని మాత్రమే ప్రజలు అడిగారు. తప్పించుకోవాలని చూస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన చెల్లెలు షర్మిల విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారా అంటే వైసీపీ సీనియర్ నాయకులు అవునని అంటున్నారు. షర్మిల వల్ల రాజకీయంగా నష్టపోయామనే భావన వైసీపీ నేతల్లో ఉంది. ఎన్నికల సమయంలో షర్మిల ఆకాశమే హద్దుగా జగన్ను, ఆయన ప్రభుత్వ విధానాల్ని తూర్పారబట్టారు. మరీ ముఖ్యంగా వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడైన వైఎస్ అవినాష్ రెడ్డికి కడప టికెట్ ఇవ్వడం వల్లే తాను బరిలో నిలిచినట్టు షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బహిరంగంగా అన్నారు. వెంకట్రామిరెడ్డి మాదిరిగానే మాజీ మంత్రి పేర్ని నాని కూడా తల్లి కుమార్తె వైఖరిని పరోక్షంగా తప్పుపట్టారు. ఇవన్నీ పైకి కనిపించే విషయాలు. షర్మిల విషయంలో జగన్ వ్యవహార శైలిని వైసీపీ నాయకులు తప్పుపడుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే కాటసాని, మంత్రాలయం మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితర కుటుంబాలకు 2 అంతకంటే ఎక్కువ ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన విషయాన్ని సొంత పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. చెల్లెలకు ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటు, అలాగే భారీ మొత్తంలో సంపాదించిన సొమ్ములో 1-2% ఇస్తే ఏమవుతుందని వైసీపీ నాయకులు అంటున్నారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు వైసీపీని భుజాన మోసిన షర్మిలను ఆదరించుంటే ఇప్పుడు ఈ స్థాయిలో రాజకీయ నష్టం జరిగేది కాదని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు అంటున్నారు. షర్మిలను అవసర సమయంలో తిప్పుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించడం బాగోలేదని కొందరు నేతలు అంటున్నారు. ఈ మాత్రం విజ్ఞత జగన్ ఎందుకు ప్రదర్శించలేకపోయారో అర్థం కావడం లేదని అంటున్నారు. షర్మిల వల్ల కాంగ్రెస్కు రాజకీయ ప్రయోజనం లేకపోయినా నైతికంగా వైసీపీని దెబ్బతీయడంలో సక్సెస్ అయ్యారని కొంతమంది వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ నాయకుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారని తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు జిల్లా బాధ్యతలు అప్పగిస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ తరపున పోటీ చేసిన సంగతి తెలిసిందే. చెవిరెడ్డి ఓడిపోయారు. తాజాగా చెవిరెడ్డిని ఒంగోలు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించాలనే ఆలోచనలో జగన్ ఉన్నారని తెలిసింది. దీంతో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయన జగన్ వద్దకెళ్లి తన మనసులో మాటను కుండబద్దలు కొట్టినట్టు చెప్పారని సమాచారం. స్థానికేతరుడైన చెవిరెడ్డికి ఒంగోలు వైసీపీ బాధ్యతలు అప్పగిస్తే తాను పార్టీని వీడుతానని జగన్కు తేల్చి చెప్పి వచ్చినట్లు తెలిసింది. దీంతో జగన్ కంగు తిన్నారని సమాచారం. చెవిరెడ్డికి ఒంగోలు బాధ్యతలు అప్పగించాలనేది కేవలం ఆలోచన దశలోనే ఉన్నట్టు బాలినేనితో జగన్ అన్నారని సమాచారం. తమ జిల్లాలో వైసీపీ జిల్లా అధ్యక్షుడయ్యే అర్హతలున్న నాయకులే మీకు కనిపించలేదా అని జగన్ను బాలినేని నిలదీశారని ప్రచారం జరుగుతోంది. జగన్ వైపు సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉన్నారనే భయంతో తమకు అధికారం ఇస్తే వైసీపీ సర్కార్ కంటే రెండింతల సంక్షేమ లబ్ధి చేకూరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ సమాజం ఆర్థికంగా ఏమైపోవాలని ప్రశ్నించే వారికి చంద్రబాబు తన మార్కు సమాధానం ఇచ్చారు. తాను సంపద సృష్టిస్తానని, అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతూ వచ్చారు. చెప్పింది చంద్రబాబు కాబట్టి దాన్ని నమ్మించే బాధ్యతను ఆయన అనుకూల మీడియా నెత్తికెత్తుకుంది. మొత్తానికి కూటమి అధికారంలోకి వచ్చింది. బాబు ఇచ్చిన హామీల అమలు డిమాండ్స్ తెరపైకి వస్తున్నాయి. ఈ సందర్భంగా సంపద సృష్టిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీనిపై తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఢిల్లీలో కీలక కామెంట్స్ చేశారు. సంపద సృష్టించడానికి తమ వద్ద అలావుద్దీన్ అద్భుత దీపం లేదని మంత్రి సత్యకుమార్ అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అనంతరం ఆయన ఈ కామెంట్స్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సంపద సృష్టి అనేది దీర్ఘకాలిక ప్రణాళికగా ఆయన చెప్పుకొచ్చారు. సంపద సృష్టించాలంటే కొంత సమయం పడుతుందని ఆయన అన్నారు. జీతభత్యాల కోసం అప్పులు తప్పడం లేదని మంత్రి అన్నారు. మంత్రి కామెంట్స్ విన్న తర్వాత సంక్షేమ పథకాలపై ఆశలు పెట్టుకోవాలా లేదా అనేది ప్రజల ఇష్టం. అధికారంలోకి రాకముందు ఎన్నెన్నో హామీని చంద్రబాబు ఇచ్చారు. ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదు. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల కల్పన విషయంలో కర్ణాటక రాష్ట్రంలో ఒక చిన్న సంక్షోభం తలెత్తగానే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ప్రైవేట్ సంస్థల్లో కూడా సిడి గ్రూప్ ఉద్యోగాలు 100% కన్నడిగులకే తప్పనిసరి చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నదని ఎక్స్లో పోస్ట్ చేశారు సీఎం సిద్ధరామయ్య. ఆ తర్వాత ప్రైవేట్ సంస్థల్లో మేనేజ్మెంట్ పోస్టుల్లో 50%, నాన్ మేనేజ్మెంట్ పోస్టులో 75% కన్నడిగులకే ఇవ్వాలంటూ సిద్ధరామయ్య కేబినెట్ తీర్మానించింది. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు, వ్యతిరేకత వ్యక్తమయ్యాయి. ఈలోగా ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించి సాఫ్ట్వేర్ కంపెనీలకు ఏపీకి రావాల్సిందిగా స్వాగతం పలికారు. విశాఖపట్నంలోని ఐటీ, ఏఐ, డేటా సెంటర్ క్లస్టర్లకు రండి, మంచి సౌకర్యాలు, నిరంతరాయ విద్యుత్తు ఇస్తామంటున్నారు. పొరుగు రాష్ట్రంలో ఒక చిన్న సంక్షోభం తలెత్తగానే దాని పర్యవసానాలను తమకు అనుకూలంగానే మార్చుకోవడానికి ఏపీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న ప్రయత్నం బాగుంది. కానీ ఈ ప్రయత్నం వల్ల తక్షణ ప్రయోజనాలు కలిగే అవకాశం తక్కువ. ప్రస్తుతానికి సిద్ధరామయ్య ప్రభుత్వం కేబినెట్ తీర్మానం చేసినప్పటికీ ఆ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టకూడదని నిర్ణయించింది. అలాగని ఒకసారి ఆలోచన మొదలైన తర్వాత ఎప్పటికైనా చట్టరూపం దాలుస్తుందని కంపెనీలు భయపడే ప్రమాదం ఉంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్ విస్తరణల విషయంలోనైనా వారు పక్కచూపులు చూస్తారు. నారా లోకేష్ ఇవాళ చేసిన ట్వీట్తో సరిపెట్టుకోకుండా నిరంతర ప్రయత్నాలు సాగిస్తూ కంపెనీలతో టచ్లో ఉంటే గనుక తప్పకుండా ఆయన ఆశిస్తున్నట్టుగా విశాఖపట్నం క్లస్టర్లలో ఐటీ కంపెనీలు త్వరలోనే పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.